హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ముందుగా అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరూ ఎలా చేసుకున్నారు ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే మార్నింగ్ ఇంటి ముందు అయితే ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత ఇంట్లో పూజ చేసే ప్లేస్లో అయితే ఇలాగా పసుపుతో అయితే అలంకరించుకొని తర్వాత ముగ్గు అయితే వేసాను. ఇంట్లో కనుక గంగాజలం ఉంటే కనుక మనం గంగాజలంతో కూడా శుద్ధి చేసుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా దేవుడు గూడు ఉంటుంది కదా, దేవుడు మందిరం అక్కడే పెట్టుకుంటానన్నమాట. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం సైడ్కి పెట్టుకుంటాను. నాకెందుకు అక్కడ దేవుడు మందిరం దగ్గర పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం ఏ పూజ చేసినా కానీ అక్కడే పెట్టుకుంటాను అనమాట. కింద అంటే చాలామంది ఏంటంటే సపరేట్గా అట్లా పెట్టుకుంటారు కదా, అట్లా కాకుండా మ్యాక్సిమం అక్కడే పెట్టుకొని పూజ చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటానన్నమాట. గొంతు కొంచెము సరిగ్గా రావట్లేదు, వాయిస్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకో చెప్తున్నానంటే నా ఫోన్ డిస్ప్లే ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ వీడియోస్ అయితే చాలా పెండింగ్ అయితే ఉండిపోయాయి అన్నమాట. ఈ డిస్ప్లే రాదేమో, మళ్ళీ ఈ వీడియోస్ అన్నీ మిస్ అయిపోతాయి అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేద్దామని అని అయితే ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. గొంతు సరిగా లేకపోయినా కానీ కొంచెం కాఫ్ అట్లా ఉండటం వల్ల ఏమో బాగా గరుకుగా అయితే వస్తుంది వాయిస్. ఇంకా పూజకి కావాల్సినవన్నీ అయితే చేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే అమ్మవారిని కొంచెం శారీ అట్లా కట్టి పెట్టుకుంటాను కదా, ఈసారి అయితే కొంచెం చిన్నగా అయితే చేసుకున్నాను అనమాట. అందుకని ఏం చేశానంటే కింద పెట్టకుండా దేవుడి మందిరం పైన అయితే పెట్టాను పూజ చేసుకోవడానికని చెప్పేసి. మామూలుగా మనం అమ్మవారిని పెట్టినా కానీ గౌరీదేవిని చేసుకొని గౌరీదేవి దగ్గరే కదా మనం అంతా పూజ అయితే చేసుకుంటాము. ముందుగా అయితే పసుపుతో గణపతిని అయితే చేసుకున్నాను. పసుపుతో గణపతిని చేసుకున్నప్పుడు మనం పైన కనుక బొట్టు పెడితే కనుక గణపతి, అలా కాకుండా ఎదురుగా పెడితే కనుక గౌరీదేవి అని అయితే చెప్పారనమాట. నాకైతే ఈ ఐడెంటిఫికేషన్ ఇంతవరకు అయితే తెలియదు అనమాట. రెండు కూడా ఒకేలాగా చేసేదాన్ని నేను. మనం ఎప్పుడు పైన అట్లా పెట్టడం అట్లా చేయము కదా, రెండింటికి డిఫరెన్స్ నాకైతే అంతకుముందు తెలియదు. ఈ మధ్య ఒక వీడియోలో చూసి అయితే తెలుసుకున్నాను అనమాట. ఇంకా పసుపుతో గణపతిని చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే గణపతి పూజ అయితే చేశాను. మనం ఏ పూజ చేసుకున్నా కానీ ముందుగా అయితే గణపతికి అయితే పూజ చేస్తాము కదా. ఇక్కడ ధూప దీపాలు అలా ఇచ్చిన తర్వాత ఇంకా చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి తర్వాత గణపతిని అయితే పక్కకైతే పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ పసుపుతో గౌరమ్మను కూడా చేసుకోవాలి కదా, అలాగే కలశం కూడా చిన్నగా ఏర్పాటు చేసుకున్నాను అనమాట. లక్ష్మీదేవి ఫోటో నా దగ్గర పెద్దది ఉందన్నమాట. ఇంకా అదే పెట్టుకున్నాను కింద పూజ చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుందని చెప్పేసి. ఇంకా నా దగ్గర ఉన్న ప్రమిదలతోనే ఇంకా దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట. ఇంకా కొత్తవి అట్లయితే ఏమి కొనలేదు. చాలామంది ఏంటంటే వరలక్ష్మి వ్రతం అనగానే కొంచెం ఆర్భాటాలు చేసుకొని అన్నీ కొత్తవి కనుక్కొని ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మన దగ్గర ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట. అందరూ అంటూ ఉంటారు కదా, భక్తి అనేది ప్రాధాన్యం అని చెప్పేసి. మనం ఎంత బాగా చేసుకున్నాము అనేది. ఇప్పుడు ఏంటంటే చాలా వాటికి అందరూ ఆర్భాటాలు చేసి అట్లా డెకరేషన్ చేయాలి ఇట్లా డెకరేషన్ చేయాలని చెప్పేసి ఎక్కువ టెన్షన్ అయితే పడుతున్నారు. చాలామందికి అయితే పూజ అనగానే భయం కూడా వేస్తుంది. ఎందుకంటే మనం అందరిలాగా చేయగలుగుతామా లేదా అని. కానీ ఏ పూజ అయినా ఏ వ్రతమైనా ఏ నోమైనా కానీ అందరూ చేసుకునే విధంగా ఉంటేనే కదా పెద్దవాళ్ళు అయితే పెడతారు. కాబట్టి మనకి శక్తి కొలదుగా మనం చేసుకోవచ్చు. ప్రసాదాలు అవి కూడా అంతే అనమాట. నేను తాంబూలానికి వెళ్ళినప్పుడైతే ఒక బామ్మగారు అన్నారనమాట, మా కాలంలో అయితే ఇవన్నీ ఉన్నాయేంటి, మేమైతే పొద్దున్నే చేసుకునే వాళ్ళం, మీకైతే ఆఫ్టర్నూన్ దాకా అయితే సరిపోతుంది. మేము అప్పుడైతే ఏముంది అమ్మవారి ఫోటో దగ్గర దీపం వెలిగించి పొంగల్ చేసి కొబ్బరికాయ అయితే కొట్టేవాళ్ళం. అసలు ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఏంది ఇవన్నీ ఇచ్చారని అయితే అన్నారనమాట. అది కూడా నిజమే కదా, మనం చిన్నప్పుడైతే నేనైతే ఎప్పుడు ఇలా చూడలేదు. ఏదో మామూలుగా ఇంట్లో దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, అక్కడ ఇంకా దీపం అయితే వెలిగించి దీపాలు కూడా మట్టి ప్రమిదల్లోనే వెలిగించేవాళ్ళు. చాలా తక్కువ మంది దగ్గర ఇలాంటి ఇత్తడి ప్రమిదలు అవి ఉండేవన్నమాట. ఇప్పుడైతే అందరూ వెండివని అవని ఇవని అయితే పెడుతున్నారు కదా. గౌరీదేవిని కూడా పెట్టుకున్న తర్వాత ఆచమనం అవన్నీ చేసిన తర్వాత
మళ్ళీ గౌరీదేవిని ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే ఉంటుంది కదా. నా దగ్గర చిన్న బుక్ అయితే ఉందన్నమాట. నేను ఇంక అన్నీ అందులో చూసి అయితే చదువుకుంటాను. మనం నిత్య పూజ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఉంటుంది. అందుకని షోడోపచార పూజ అంటారు కదా, అవన్నీ కూడా అయితే నేను అందులో చూసి అయితే చేస్తాను డైలీ చేసినప్పుడు కూడా. ఇంకా స్పెషల్ డేస్ అప్పుడు మనకి వ్రతాలకి సంబంధించిన బుక్స్ అవి అయితే ఉంటాయి కదా. నా దగ్గర వరలక్ష్మి వ్రతం బుక్ అయితే ఉందన్నమాట. దాంట్లో వరలక్ష్మి వ్రత కథ అయితే ఉంటుంది కదా. ఇంకా అదైతే కొంతసేపు అయితే చదివాను అనమాట. ఇంకొంచెం ఈవినింగ్ చదువుతాంలే అని చెప్పేసి ఇంకా మనము చేతికి కూడా తోరణం కట్టుకోవాలి, తోరము. అలాగే అమ్మవారికి కూడా తోరం అయితే సమర్పించాలన్నమాట. అమ్మవారికి ఏంటంటే 9 ముడులతోటి 9 రకాల పూలు అట్లయితే కడతారు. మన దగ్గర అయితే అన్నీ లేవని చెప్పేసి నా దగ్గర ఉన్న పూలతోనే 9 ముడులుగా వేసి అయితే కట్టాను అనమాట. నేను చేతికి ఒకటి కట్టుకున్నాను. అమ్మవారికి కూడా అయితే తోరం అయితే సమర్పించాను. అక్షంతలు అవన్నీ కలిపి ముందే పెట్టుకుంటాం కదా. మనం ఇంకా పూజ చేసేటప్పుడు ఫలము, పత్రము, పుష్పము ఇట్లా కానీ చదువుతూ ఉంటాం కదా. వస్త్రము అన్నీ మన దగ్గర అవేమీ లేకపోయినా కానీ 2 అక్షంతలు సమర్పించినా కానీ చాలని గుళ్ళో పూజారులు చెప్తూ ఉంటే విన్నానమాట. చాలామంది హైరాణ పడిపోతూ ఉంటారు. అంత హైరాణ పడిపోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక్కడ నేను వస్త్రం కోసం ఇలాగ పత్తితో మనము దండలాగైతే చేస్తారు కదా. చాలామంది అయితే పత్తితో ఇంట్లోనే ఇలాగ చేసుకుంటారు. నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి నేను బయట షాప్లో అయితే తీసుకొచ్చాను ఇలాగ వస్త్రంలాగా అమ్మవారికి సమర్పించుకోవడానికి. నైవేద్యాలు చాలామంది అయితే 9 రకాలు అట్లా చేస్తూ ఉంటారు. ఇంకా నాకు పిల్లలతో అన్ని చేయటానికి కుదరదులే అని చెప్పేసి నేనైతే 3 రకాలు అయితే చేశానన్నమాట. పొంగలి, పులిహోర, పెరుగన్నం, దద్దోజనం అయితే చేశాను. ఇంకా మా ఆడపడుచు పూర్ణాలు, గారెలు అయితే పంపించిందనమాట ప్రసాదంలాగా పెట్టుకోవటానికి. ఇంకా అవైతే పెట్టాను. నేను ఇంకా ఎక్కువ హైరాన్ అయితే తీసుకోవాలదలుచుకోలేదు. ఎందుకంటే కొంచెం వేరే వర్క్ ఉండటం వల్ల నాకు ఎక్కువ టైం కూడా సరిపోవట్లేదు అనమాట. పూజకు కావాల్సినవి అయితే ఇంకా నేను వెడ్నెస్డేనే తెచ్చుకున్నారు. ఎందుకంటే థర్స్డే అంటే మళ్ళీ చాలా టైం అయిపోతుందని. అలాగే మార్కెట్కి వెళ్తే కూడా జనాలు అయితే చాలా రష్గా అయితే ఉంటున్నారనమాట. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు కదా ఈ వరలక్ష్మి వ్రతం అనేది. కొంతమంది ఏంటంటే ఫస్ట్ వారం, సెకండ్ వారం అట్లా చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటారు. అందరికీ అదే రోజు కుదరాలని ఉండదు కాబట్టి ఎవరికి కుదిరిన వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంక ఇక్కడ పూజ అయిన తర్వాత గౌరమ్మకి, లక్ష్మీదేవికి కూడా ఇంకా ఇట్లాగైతే తాంబూలం అయితే సమర్పించాను. ఇంక ఇక్కడ నేనైతే సింపుల్గా ఉండేటంటే ఒక శారీ అయితే తీసుకొని వచ్చాను. కొంతమంది అయితే పట్టు చీరలు అట్లా అయితే పెట్టుకుంటూ ఉంటారు. మన శక్తి కొలది మనమైతే తెచ్చుకోవచ్చు అనమాట. నేను రోజువారీగా కట్టుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి మామూలు శారీ అయితే తీసుకొచ్చాను. అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు వాయనం ఇలాగ మనము శనగలు కూడా ఇస్తాం కదా. అలాగే అమ్మవారికి కూడా శనగలు కూడా వాయనంగా ఇచ్చాను. ముఖ్యంగా అయితే గాజులు, పసుపు, కుంకుమ, శనగలు, తమలపాకులు, ఒక్కలు, అరటిపళ్ళు అవి అయితే ఇస్తూ ఉంటాం కదా. ఇంకా తర్వాత జాకెట్ ముక్కలు అవన్నీ ఇంకా మన ఇష్టం అనమాట. పూజ అయిన తర్వాత ఫస్ట్ మా హస్బెండ్ చేత అయితే అక్షింతలు వేయించుకున్నాను. చాలామంది అయితే దీనికోసం ఏదో చూస్తూ ఉంటారు కదా, ఇలాంటి ఛాన్స్ వస్తుందా లేదా అని చెప్పేసి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా 9 మందికి అయితే తాంబూలం ఇవ్వాలైతే అనుకున్నాను అనమాట. తాంబూలంలో నేను బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాను. ఇంకా ఎలాంటి రిటర్న్ గిఫ్ట్స్ అట్లాంటివి అయితే ఏమీ తీసుకురాలేదన్నమాట. ఇంకా నేను ఇచ్చాను. తర్వాత నన్ను కూడా తాంబూలానికి పిలిచారనమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొని వచ్చాను. ఎవరెవరికి ఇచ్చాను, నేను ఎవరింటికి వెళ్ళి తీసుకున్నాను అనేది వేరొక వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇందులోనైతే మొత్తం లెంతీ అయిపోతుందని పెట్టలేదు. ఇంకా ఈవినింగ్ కూడా అయితే పూజ చేసుకున్నాను. ఈవినింగ్ ఏంటంటే తాంబూలానికి అయితే వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా లేట్ అయిపోతుంది. నేనైతే శారీ అయితే కట్టుకోలేదు. ఇంకా మా పాపకైతే బుట్టలు తీసుకొచ్చాము. అవి మార్నింగ్ పూజలో పెడదామంటే మా హస్బెండ్ ఇంకా
మర్చిపోయారనమాట ఇవ్వటం. అందుకని ఇంకా ఆఫ్టర్నూన్ ఇచ్చారు. ఇంక సరేలే ఈవినింగ్ అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత తనకి పెడదాంలే అని చెప్పేసి అయితే ఆ రోజైతే పెట్టలేదనమాట. నెక్స్ట్ డే రాఖీ రోజైతే తనకి ఆ బుట్టలు అయితే పెట్టానమాట. అమ్మవారి దగ్గర పెట్టి సాయంత్రం పూజ చేసిన తర్వాత ఇంట్లో ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే అని చెప్తూ ఉంటారు కదా. మరి మా ఇంటి లక్ష్మికి ఏదో ఒకటి తీసుకురావాలి కదా. ఇంక ఇలా అయితే కుదిరిందనమాట. ఎప్పటి నుంచో తీసుకొద్దాం అనుకుంది, ఇప్పుడైతే కుదిరింది. నేను ఇంకా కాసు అట్లాంటివి అయితే ఏమి తీసుకొచ్చుకోలేదన్నమాట. ఇంక ఇలాగ పసుపు కొమ్ముతోనే అమ్మవారికి అయితే అలంకరించాను. చాలామంది ఏంటంటే ప్రత్యేకంగా కాసు అయితే కొనుక్కుంటూ ఉంటారు. నేనైతే ఒక్కసారి అయితే కొనుక్కున్నాను అనమాట. మా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 13 ఇయర్స్ అనమాట. ఈ 13 ఇయర్స్లో నేను ఒక్కసారి అయితే కాసు అయితే కొనుక్కున్నాను. నాకు ఫస్ట్లో అంతగా తెలియదు అనమాట. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం అట్లా అయితే ఏం చేయలేదు. మామూలుగా పూజ అంటే చేసుకుంటాం కదా అట్లాగా. తర్వాత మేము బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడైతే చూశానమాట. అక్కడైతే బెంగళూరులో వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకుంటారనమాట. కర్ణాటక వాళ్ళు బాగా చేసుకున్న ఫెస్టివల్స్లో వరలక్ష్మి వ్రతం ఒకటి, తర్వాత దసరా ఒకటి బాగా చేసుకుంటారు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. అమ్మవారిని అలా అలంకరణ చేయటం అవన్నీ కూడా అక్కడే చూశాను అనమాట. ఇంక నేను అప్పుడు అమ్మవారి ఫేస్ అయితే బయట మనకి దొరుకుతుంది కదా, అలా తీసుకొచ్చి అలాగా ట్రై చేశాను అనమాట. నెక్స్ట్ ఇయర్ అట్లాగా అలా కొంచెం అయితే కుదిరింది. అప్పటి నుంచి ఇంకా అట్లాగా చేసుకుంటూ ఉండేదాన్ని. అంటే మనకి అవైలబిలిటీలో ఉన్నవి తీసుకొచ్చుకొని అట్లాగా మరి హంగు ఆర్భాటాలు లేకుండా ఇక్కడైతే ఈరోజు నేను ఈవినింగ్ కూడా అయితే పూజ చేసుకున్నాను. ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత తాంబూలానికి అయితే వెళ్ళాను. అలాగే మనం ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో బయట తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగించుకుంటాము. ఇంకా మనం ఆ రోజు అయితే కదిలించకూడదు అనమాట. మనం పెట్టిన పీఠం కానీ కలశం కానీ గౌరీదేవిని అన్నీ కూడా. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ముందు రోజు పూజ చేసినవి అయితే పువ్వులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకొని తర్వాత దీపం అయితే వెలిగిస్తున్నాను. ఇంక ఈరోజు ఏంటంటే దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మనమైతే కదిలించుకోవాలన్నమాట. మనం పెట్టిన కలశము గౌరీదేవిని గణపతిని అలాగే పీఠంలో 3 సార్లు కదిలించి మనం వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత ఇంకా అవన్నీ మనం తీసి పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే 3 డేస్ 5 డేస్ అట్లా కూడా చేసుకుంటే ఏంటంటే ఇంకా నిష్టగా ఉండి మార్నింగ్ ఉదయము సాయంత్రం అయితే పూజ చేసుకోవాలి. నేనైతే ఇంకా ఎప్పుడు అన్ని రోజులు ఉంచలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగే పూజ చేసిన తర్వాత ఇంకా అన్నీ అయితే తీసి పక్కన పెడతాను. ఇంకేం చేశానంటే దీపం అయితే వెలిగించాను కదా, దీపం కొండెక్కిన తర్వాత తీద్దాములే అనుకున్నాను. ఇంకా అప్పటికి ఏంటంటే ఆఫ్టర్నూన్ అయితే అయిపోయిందనమాట. దీపాలు 1:30 వరకు అయితే వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎటు కాని టైంలో ఎందుకులే అని చెప్పేసి ఈవినింగ్ అయితే మళ్ళీ స్నానం చేసిన తర్వాత అమ్మవారికి ఒకసారి ధూపం అయితే వెలిగించుకొని తర్వాత అన్నీ అయితే తీసైతే పక్కన పెట్టుకున్నాను. అందులోనే ఇంకా రాఖీ కూడా వచ్చింది కదా, శ్రావణ పౌర్ణమి రోజు. ఇంకా ఆ రోజు కూడా మార్నింగ్ అయితే పూజ చేసుకున్నాను. వరలక్ష్మీదేవి అందరికీ వరాలు ఇవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు చేసినా కానీ మనసులోని కోరిక నెరవేరాలని చేస్తారు కదా, మీ అందరి కోరికలు కూడా నెరవేరాలని అయితే అనుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈసారి 2025లో నా వరలక్ష్మి వ్రతం ఇలా అయితే సాగిందనమాట. ఇంకా తాంబూలము ఎవరికి ఇచ్చాను, నేను ఎవరి దగ్గర తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట. ఎందుకంటే ఒకే వీడియోలో మొత్తం పెడితే ఇంకా మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది, లెంతీగా కూడా ఉంటుంది. అయితే పూజ వరకు అయితే ఇలాగ తీసి పెట్టానమాట. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ.